దావీదు గారిని సరాసరి మెస్సయ్యకు తండ్రిగా ఎందుకు అభివర్ణించాడు దేవుడు అంటే, చాలా ఆయన జీవితంలో దేవునితో పెనుగులాడిన సరి చేసుకుని పడిలేచిన విషయాలు అనేకమైనవి దావీదు గారి జీవితంలో ఉన్నాయి. అలాంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇవి కార్యాపనకి మనం ఏదో కావాలని ఏదో మేము చదివేస్తాం, మాకు మత్తయి సువార్త మొదటి అధ్యాయం తెలిసిపోయింది అన్న జీకే నాలెడ్జ్ మనకొద్దు. టైం అయినా పర్లేదు, ఎంతైనా పర్లేదు, కాస్త నేర్చుకుందాం. టైం అంటే ఇప్పుడు మాకు 12 వరకు చెప్తారన్నట్టు మీరు లుక్ ఇవ్వకండి. ఆ టైం కాదు, ఎన్ని వారాలైనా పర్లేదు, కాస్త నేర్చుకుని అర్థవంతంగా ముందుకు వెళ్దాం. డీలోకేనా చెప్పండి? రైట్, త్వరగా ముగిద్దాం. త్వరగానే ముగిస్తాను. మాట్లాడుకుంటూ దావీదు దగ్గర ఒక స్టోరీ దగ్గర మనం ఆగాం. ఆ స్టోరీ ఏంటో మనకు గుర్తుంది. వివేకము కలిగి, సుబుద్ధి కలిగి, యజమానుడు అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధతో తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు దావీదు స్టడీ చేస్తున్నామంటే, కొత్తగా వచ్చిన వారి కోసం. మత్తయి గారు మత్తయి సువార్తను రాస్తున్నప్పుడు మెస్సయ్యను డైరెక్ట్గా పరిచయం చేయకుండా, మెస్సయ్య ఈయన నజరేయుడైన క్రీస్తు అని, ప్రభు అయిన యేసుక్రీస్తు అని డైరెక్ట్గా పరిచయం చేయకుండా మత్తయి గారు ఒక వంశవృక్షాన్ని పెట్టాడు. ఆ వంశవృక్షంలో 14 తరాలంటే 14 తరాలు పెట్టి, ఆ తరాలలో నుంచి యేసుప్రభు యొక్క జీనియాలజీ ఎలా వచ్చిందో మొదటి అధ్యాయంలో దేవుడు మత్తయి ద్వారా రాసి గుప్తపరిచాడు. కనుక దాన్ని కదుపుతున్నాం. ఇది తేనె పొట్టు కనుక ఒక్కరోజుతో తేలే వ్యవహారం కాదు. ఆ మొదటి అధ్యాయం దానికి చరిత్రతో ముడిపడి ఉంది, వ్యక్తులతో ముడిపడి ఉంది, ఆ జోగ్రఫీతో ముడిపడి ఉంది. అన్నిటినీ మనం చూస్తే కానీ ఆ మొదటి అధ్యాయంలో అనేక విషయాలు మనకు తెలియవు. నాకు ఆనందం వేసే సంగతి చెప్పిన, ఈ బైబిల్ స్టడీ మీరు ఎవరు వింటున్నారో తెలియదు కానీ పెద్దోళ్ళు వింటున్నారని నాకు ఒక వార్త వచ్చింది. నిజంగా వాళ్ళు మన వాక్యం వింటున్నారని గొప్ప సంగతి కాదు, కానీ ఆ వాక్యం విని వాళ్ళే కొన్ని లెసన్స్గా బుక్స్ రెడీ చేస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం అయిపోయిందో. ఎందుకంటే ఒకప్పుడు నాకు వాళ్ళు ఇన్స్పిరేషన్. వాళ్ళు ఇప్పుడు మన మెసేజ్ వాళ్ళకి చెప్పండి, అది లెక్క. కాబట్టి ఎంత చక్కటి వాక్యం పెద్దవారు వింటున్నారు, చిన్నలు వింటున్నారు. మన కళ్ళ ముందు మీరు నాకు నేనున్నాం కనుక మరింత ధన్యులంగా ఆశీర్వాదకరంగా వింటాం. ఏంటి ఈ దావీదు చరిత్ర ఏంటంటే, అక్కడ ఆగాడు. దావీదు గారు తన పైనున్న ఆఫీసర్ ఎంత తనని ఇబ్బంది పెడుతున్నా ఎక్కడ కామెంట్ చేయలేదు. ఆయన నో కామెంట్. అప్పగించిన పనిని సుబుద్ధి కలిగి చేసుకుంటూ పోయాడు కనుక ఈ చండాల పొడి కింద నేను పని చేస్తున్నాను ఏంటని ఎప్పుడు తిట్టుకోలేదు. ఎలా ఎదుగుతారో ఒక మనుషులంటే నేను అడుగుతున్నాను, ముక్కుతూ మూలుగుతూ చెప్పిన పని చేసినోడు ఎవడో ఎప్పటికీ ఎదగడు. ముందొకటి వెనకొకటి సెట్ అవ్వవు. జీవితంలో ఎదగాలి అంటే నీ పనేంటి, నీ మాట ఏంటి, నీ గురేంటి, ఇది ప్రాముఖ్యమైనది. నువ్వు చదివే విద్యార్థివా, చదువు. నీ గురువుల మీద నువ్వు కామెంట్ చేయకు. నువ్వు ఎంప్లాయీవా, నీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన పనిని గుసగుసలాడి వాళ్ళకి పేర్లు పెట్టుకో. లేదా ఒక భార్యవా, నీ యజమానుడు చేస్తున్న పనులు, ఆయన చెప్తున్న పనులకి ఈ పనికి మాలోడు తగిలనేటనా ఆయన తిట్టుకోకు. లేదు నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నావా, పొత్తు వ్యాపారం చేస్తున్నావా, నీ పైన ఇంకొకరు ఎవరైనా సుపీరియారిటీ ఉంటే వాడికి తెలియకుండా వాడికే కిరికిరిలు పెట్టుకో. దావీదు స్టోరీ నేపథ్యం నీకు నాకు ఏం చేస్తుందంటే, ఎక్కడ పని చేసినా ప్రతి మనిషి దావీదుని చూసి నేర్చుకోవాల్సింది సుబుద్ధి. మంచి బుద్ధి ఉండాలి, ఆ గుణలక్షణాలు ఉండాలి. ఒకవేళ నువ్వు సంఘంలో ఉన్నావా, మంచిగా పాటలు పాడుతున్నావు, పాడు. మంచిగా పరిచయం చేస్తున్నావు, చెయ్యి. మంచిగా ఉన్నావు, ఉండు. కానీ చుట్టూ ఉన్న సహోదరులకి పేర్లు ఎట్టుకో. ఇవి మంచి బుద్ధులు కాదు, మంచి లక్షణాలు కాదు. అందుకే దావీదు గారు మనకు లాస్ట్ వీక్ మనకు నేర్పించింది ఆయన సక్సెస్ స్టోరీ యొక్క మెట్లు, స్టెప్స్ ఏంటంటే, ఆయన రాస్తున్నాడు, నాలో మోరల్ వాల్యూస్ దేవుని పడి ఏడుసాను నేను, నా లైఫ్లో ఏం జరిగినాయని దేవుడికి చెప్పండి అప్పగించాను. ఇక్కడ తరిమేస్తే అక్కడికి పోయాను, అక్కడ తరిమేస్తే అక్కడికి పోయాను. నేను ఎక్కడికి పోయినా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక సక్సెస్ వెనకాల నేను పరిగెట్టడం కాదు. చెప్పండి, విజయానికి 5 మెట్లు కాదు, చెప్పండి. సక్సెస్సే నా వెనక పరిగెట్టింది. ఎందుకంటే నేను దేవుని అంబుల పొదలో ఉన్నాను. అక్కడ ఆగిన తర్వాత వచ్చును ఈరోజు పెంటెకోస్ట్ డే. పెంతెకోస్తు దినం హిస్టరీలో పెంతెకోస్తు దినం, అదే పరిశుద్ధాత్ముడు మేడగది మీదకి వచ్చాడుగా,
దాని హిస్టారికల్గా సంఘం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటుంది. సరిగ్గా సందర్భానుసారంగా ఒక ఆత్మను గూర్చిన స్టడీ మనకు అధ్యాయంలో ఉంది. ఒకసారి చూద్దాం, వెళ్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం. నిజానికి ఈ బైబిల్ స్టడీ ఎలా ఉండాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ ఒక హాల్లో ఉండిపోవాలంటే, అన్నీ మర్చిపోయి మాట్లాడుకుంటూ అధ్యాయం వచ్చిన మాట్లాడుకుంటూ అలా 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 వెళ్ళిపోతుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నీ మర్చిపోయి దావీదు కాలానికి వెళ్ళి వచ్చేస్తాం. కానీ మీరు రారు. అందుకే దావీదునే చెప్పండి, ఎవ్రీ సండే చెప్పండి, ఇక్కడ తీసుకొస్తున్నాం. వెళ్దాం ఆయన దగ్గరకు ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. సందర్భం మనకు అర్థం అవడానికి, గొడవెట్టేశారు ఆ ఊరి నుంచి ఆడవాళ్ళు వచ్చి. నేను గతం నుంచి చెప్తున్నా, వీళ్ళు ఎక్కడుంటే అక్కడే ఇదిగో పూలంటే చెప్పండి. రాత్రి మా బాత్రూమ్ గడికి వచ్చిందంటే ఇంకొక ఆవిడ, ఆ మధ్యకాలంలో ఒక ఏరియాలో దయ్యాలు తిరుగుతున్నాయి అన్నారు, గుర్తుందా? ఈ రూరల్ ఏరియాలో. ఆ రూరల్ ఏరియా పేరు చెప్తే మళ్ళీ బాగోదు, మనోభావాలు దెబ్బతింటాయి. మనకి ఆ రూరల్ ఏరియాలో ఈ న్యూస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మెయిన్ లైన్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ మూతుల దగ్గర మైకులు పెట్టారు. చెప్పండి, మీ ఇదిలోకి దయ్యం తిరుగుతుందంటే రాత్రులు అనగానే, అవునండి తిరుగుతుంది అందొక ఆవిడ. ఎలా ఉంది అని అడిగాడు న్యూస్ లీడరు. నల్లగా ఉందండి అంతే. ఆహా, ఏం చేసింది? ఆ మేడ మీద దూకి ఆ మేడ మీద దిగి అలా వెళ్ళిపోయిందండి. ఎన్ని గంటలకి అని అడిగారు. 2 గంటలకండి. మరొక ఆవిడని అడిగారు, పక్క ఈదులోకి వెళ్ళి. ఆవిడని అడిగితే ఆవిడంది, మీదిలో దయ్యం తిరుగుతుందంట కదా. అవునండి తిరుగుతుంది. ఎన్ని గంటలకి? రాత్రి 1 గంట 2 గంటలకండి. ఆ టైంకి తిరుగుతుంది ఏటో మరి, ఆ టైంకి తిరుగుతుందన్న కానీ అప్పుడు అడిగాడు ఆయన, ఎలా ఉంది అనగానే, ఎర్రగా ఉందండి అని. ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఆ టయానికి వెళ్ళక పని ఏంటండి? నాకోసం ఇది మీకు 2 గంటలకి మేడల మీద సందులు. నిజానికి ఆ టయానికి వీళ్ళు బయట తిరగరు, అంత సీన్ లేదు, వీళ్ళకి అంత గుండె ధైర్యం లేదు. కానీ అదుగో పులంటే ఇది తోకల కథలు ఏవో ఉంటాయి, గుర్తుపెట్టుకో. మీరు కాదులేండి, కొంతమంది గుర్తుపెట్టుకోండి. కొందరు ఎవరైతే ఉన్నారో ఇలాంటి బ్యాచ్ వచ్చారట, ఎంత ఉంటే అంత చేస్తారా చేయరా? చేస్తారు. ఎందుకు చేయరు? ఎంత ఉంటే అంత చేస్తారు. మామూలుగానే ఎంత ఉంటేనే అంత చేస్తే, దావీదు ఎంత చేశాడు. ఏం చేశాడు? గొలియాతు తల నరికాడు. ఇప్పుడు దాన్ని ఎంత హైలైట్ చేస్తారు చెప్పండి. అందుకే చూడండి, ప్రభుత్వాలు గెలిస్తే నీకు నాకు చెప్పండి, నెలకి 10,000 వేస్తాను వాగ్దానం మనకి ఇస్తారు. లేదు కానీ ఫ్రీ బస్ మనకెవరు? వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వాలు ఉండాలన్నా, కుటుంబాలు ఉండాలన్నా చెప్పండి, రాష్ట్రం నడవాలన్నా, రాష్ట్రం కొప్పుకూలిపోవాలన్నా, కోట్లు ఊగిపోవాలన్నా చెప్పండి, వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళే వచ్చారు సీన్లోకి. ఆ స్త్రీలు వచ్చి, మరి మగవాళ్ళందరూ సింగర్స్ ఏమైపోయారు, ఆ స్త్రీలు అందరూ వచ్చి గాన ప్రతిగానంలో చేయొచ్చు. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదనగానే తిక్క లెగిసిపోయింది. సౌలుకి అన్నాడు, ఎంత 10,000 కొలదని, 1,000 కొలదని దావీదుకి ఎంత పొగిడినాను. ఏం చేస్తాడు? పొగడత తప్ప ఏం చేస్తాడు? ఓటింగ్ తప్ప ఏం చేస్తాడు? రాజ్యము తప్ప ప్రాపర్టీ పట్టుకెళ్ళగలడా? గొడవ పెట్టుకున్నాడు, ఆ గొడవలో మనస్సులో పెట్టుకున్నాడు, అది లోపల గొడవ పెట్టుకునే స్థితిగతులకు వచ్చేసాడు. దావీదికి సౌలుకి గమనించండి, దావీదికి సౌలుకి గొడవ ప్రత్యక్షంగా అవ్వలేదు, కానీ పరోక్షంగా తోకలు గొడవలు ఎట్టేసి. ఈ తోకలు అంటే మొగులాడలు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మెయిన్ తలకాయలు గొడవలు, ఈ తోకలు ఉంటాయి చూసారు మధ్యలో, ఈ తోకలు కుదురుండవు. చాలామంది చేసే తప్పులు అవే నడుతున్నాను. మీకు పొగుడుతూ వస్తే పొగడండి, పొగుడుతూ రాత నోరు మూసుకోండి. పొగిడించుకునేవాడు ఉన్నాడా, ఆడ వెనకాల డబ్బు పట్టుకుని తిరగండి, అంతే తప్ప మీరు చిచ్చులు పెట్టే పొగడతలు సంఘంలో కానీ, స్నేహంలో కానీ, కాపురంలో కానీ ఎక్కడైనా పెట్టారో మీకు ఎడతాడు దేవుడి కింద బాంబు లేచిపోతారు. మళ్ళీ చెప్తున్నా, ఎగిరిపోతాను. ఎంతమంది చూశాను నా 19 సంవత్సరాల సేవా జీవితంలో పొగడతలకు అలవాటు పడి పిచ్చెక్కిపోయి చచ్చిపోయి సేవ మానేసి సినిమాలకు పోతున్న వాళ్ళు చాలామంది చూశాను నేను. వాటి జోలికి పోవద్దు. సంఘంలో ఎట్టాంటివి కుదరవు, స్నేహాల్లో ఎట్టాంటివి కుదరవు, సంసారంలో ఎట్టాంటివి కుదరవు. దేవుడు చెబుతున్నాడు, ఆ మాటలు చూపిస్తున్నాడు. సౌలు ఒక ఉదారంగా స్పందిస్తే బాగుంటారు. నా చిన్నోడ్రా కిందోడ్రా ఎదుగుతున్నట్టే బాగుండ్రా, ఎదిగితే ఏముందిరా అబ్బాయి ఎదిగిన సౌలు గారి తాలీ కంటే నాకే పేరుగా అనుకుంటే బాగుంది.
సౌలు గారి రియాక్షన్ ఎలా ఉందో చెప్పనా? ఆయనకి నాయకత్వంలో అలజడి వచ్చింది. నేను అడుగుతున్నాను, మన దగ్గర సరుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర సరుకుంటే ఎంతమంది మనకు పోటీకి వచ్చినా మనకు భయం ఏంటండి? మనం ఎప్పుడు అదే అనుకోవాలండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గాసిప్స్ కోసం నేను సుమారు ఒక 6-7 సిరీస్ మాట్లాడడం కాకినాడ చర్చిలో, వీలైతే వినండి. పౌలు గారు, ఇప్పుడు మనం ఎలా అయితే ఫస్ట్ మెసేజ్లు ఇస్తున్నామో, పౌలు గారు కూడా అలా కొరింథీ సంఘంలో కొన్ని సంఘాలు ఫస్ట్ మెసేజ్లు అంటే ఎంకరేజ్ చేసేవాడు కొంతమంది స్పీకర్. అలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు బాగా మాట్లాడుతున్నారని ప్రజల దగ్గర మన్నన పొందారు. బాగా మాట్లాడుతున్నారని కాదు, మంచి పదాలు వాడుతున్నారని మన్నన పొందారు. మన్నన పొందడమే కాదు, ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా? పౌలు గారిలో లోపాలు ఎత్తడం చూపించారు. గాసిప్స్. చివరికి సంఘమంతా పౌలుకి వ్యతిరేకమైపోయింది. తర్వాత సంఘం అంతా పౌలు గారికి వ్యతిరేకంగా నిలబడితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కింద స్థాయి దావీదు లాంటి మనసు ఉంటే నీకు ఎంత శత్రుత్వం వచ్చినా నువ్వు ఎదుగుతావు. కానీ ఏ గొడుగు కింద ఉన్నావో ఆ గొడుక్కే కనబెట్టాలనుకుంటే గొడుగు ఉండదు, నువ్వు ఉండ, గుర్తెట్టుకో. దావీదు గారి యొక్క లక్షణాలు ఆ స్టోరీస్లో మనకు కనబడుతున్న విషయాలు మీరు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తుంటే, ఆ అబ్బాయి దావీదు అక్కడ నిలబడుతున్న వ్యక్తి, దావీదు గారితో వైఖరి, దావీదు యొక్క ప్రవర్తనతో సౌలు గారి ప్రవర్తన మింగుడు పడిన పరిస్థితులు ఈ బ్యాచ్ తయారు చేసేసారు. అలాగా నేను ఎందుకు కొంచెం నొక్కు చెప్తున్నానంటే, ప్రతి సంఘంలో ఈ గుసగుసలు ఉంటాయి. నాకు కొన్ని వినబడుతున్నాయి, అందుకే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇది రిపీట్ అయిందంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎవరు ఏ పని చేసుకుంటారో ఆ పని చేసుకుని వెళ్ళిపోండి. మాకు అన్ని పనులు వచ్చబ్బా, నేను సీరియస్గా చెప్తున్నాను. నాకు బరకాలు వేయడం వచ్చు, టెంట్లు వేయడం వచ్చు, అన్నీ వచ్చు. కానీ ఈ గొడుగు కింద ఉంటే మీరు పార్టీ ఫీలింగ్లు పెట్టుకున్నారంటే నేను సహించను. కుదరదు కాక కుదరదు. ఉంటే అందరూ సహోదర ప్రేమతో ఉందాం. నువ్వు గొప్ప, నేను గొప్ప, ఆడు తక్కువ, ఈడు తక్కువ, మాకెంత జరుగుతుందని నిన్నటి వరకు నాకు తెలియదు. మొన్నటి వరకు నేను ఇవి ఒప్పుకోను. ఉంటే అందరం కలిసిపోదాం. బ్యాచ్లు ఫామ్ చేసిన, టీమ్స్ ఫామ్ చేసిన, వాట్సాప్ గ్రూపులు పెట్టినా, ఎవడైనా ఇందులో ఉన్న సహోదరుని లేని కహానీలకి కలిపినా, ఈ సేవకు ఒకడు ఎదురొచ్చాడంటే ఎగిరిపోతారు. మరి చెప్తున్నాను, నేను చూశాను మళ్ళీ చెప్తున్నాను. ఆ కొంపటి మేము ఎత్తెచ్చుకోకండి. ఉంటే నాడింగా ఉండండి. ఏ చల్జాయిగా, మీ పని మీది, మా పని మాది. కొన్నిసార్లు నాకు చిరాకు వచ్చే పనులు, కొంతమంది తమ్ముళ్ళు ఇక్కడ నిలబడి సురేష్ లాంటి ఎవరైనా మెసేజ్ చెప్తుంటే వెనకాల కూర్చుని నవ్వుతుంటారు, లేదా కూర్చుని నవ్వుతుంటారు, అక్కడ కూర్చుని నవ్వుతుంటారు. నవ్వడం ఏంటంటే అంత సీరియస్గా వాకింగ్ చెప్తుంటే మీరు ఒక టీమా? అంటే మీ తాలీ కూడా చెప్తే ఒకలాగే, ఇంకొకటి చెప్తే ఒకలాగే. అది వద్దు. సపోర్టింగ్ నవ్వులు, సపోర్టింగ్ హేళనలు, సపోర్టింగ్ మాటలు ఇవి కుదరవు. ఇంత స్టడీ మనం చూస్తున్నాం. ఇలాంటివి ఎవరు చేస్తారంటే, ఎవరు చేస్తారో ఈ పెంటెకోస్ట్ డేలో మీరు చూడండి, కళ్ళెట్టి ఏ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేయండి. అక్కడ ఉంది చూడండి, ఏమని? మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునపటిలాగానే ఏన చేత పట్టుకుని వాయించి అక్కడ జాతక చూడండి, దురాత్మ ఒకటి వస్తే అంటే పరిశుద్ధాత్మ రావడమే కాదు మనుషుల మీదకి. ఆ దురాత్మ చేంజ్ చేస్తుందట. అది ప్రవచనాలు చెప్పిస్తుంది. అక్కడ ఉంది చూడండి, ప్రవచనాలు చెప్పిస్తుంది. ప్రవచనాలు అంటే వాక్యాలు చెప్తుందంట. అది కూడా అంటే ఆ దురాత్మ అన్న దగ్గరకు పుట్టినొచ్చిన ఎర్రి మాటలు, ఇంకా వాగుడు, ఇంకా బేసినెస్ మాటలు, ఇంకా నాశరకమైన మాటలు, ఇంకా అనవసరమైన మాటలు. సౌలు మీదకి దురాత్మ వస్తే చేస్తున్నది చెప్తున్నా. గాస్పల్ చెప్పట్లేదు, గాసిప్ చెప్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఒక రైటర్, వ్యాఖ్యానకర్త ఇలా అన్నాడు. ఏమంటే ఏం మాట్లాడుంటాడంటే అక్కడ నిజానికి ప్రవచనాలు కానీ ఇక్కడ పరిశుద్ధ ప్రవచనాలు మీనింగ్ కాదు, కానీ ఏదేదో మాట్లాడేసుకుంటాడు లోపల. తనలో తాను ఏదో మాట్లాడేసుకోవడం, తనను తానే ఏదో వాదార్చుకోవడం, తనను తానే ఏదో ప్రేలాపన, తనలో తానే ఏదో ఎర్రి మాటలు, తనలో తానే ఏదో వాగుతూ తనను తాను వాదార్చుకుంటున్నాడట.
కొడుకు వస్తే కొడుకు చెప్తున్నాడంట, ప్రమాదం రా వ్యక్తి, ప్రమాదం రా వ్యక్తి. దావీదు నీకు ప్రమాదం రా, నాకు ప్రమాదం, మనకు ప్రమాదం రా వ్యక్తి అని చెప్తున్నాడంట. ఇలాంటి మాటలు తనలో తాను మాట్లాడుకుంటూ గాసిప్ నడుతున్నాను. దేవుని ఆత్మ ఉన్నవాడు, పరిశుద్ధాత్మ ఉన్నవాడు నోరిప్పితే గాస్పల్ చెప్తాడు. దేవుని ఆత్మ లేకుండా దురాత్మ ఉన్నవాడు చెప్పండి గాస్పల్ చెప్పడు, గాసిప్ చెప్తాడు. మళ్ళీ చెప్తాను, ఇదే మీకు సూత్రం. నేను సురేష్ మాట్లాడుకున్నామంటే, నేను మాట్లాడుకున్న తర్వాత సురేష్ నేను మాట్లాడుకున్న తర్వాత మా ఇద్దరు టాకింగ్లో సురేష్కి భక్తి పెరగాలి, నాకు భక్తి పెరగాలి. కాకుండా మేమిద్దరం మాట్లాడుకున్న మాటల్లో సురేష్కి భక్తి పెరిగి నాకు భక్తి పెరగాలంటే మేము గాస్పల్ మాట్లాడుకోవాలి. గాస్పల్ కాకుండా గంటలో గాసిప్స్ మాట్లాడుకున్నామంటే థర్డ్ పర్సన్ కోసం మేము మాట్లాడుకుంటున్నాం, మూడో వ్యక్తి కోసం మేము మాట్లాడేది గాస్పలా? బైబిల్ ఏముందో తెలుసా? కొండములు చెప్పువాడు యెహోవాకు హేయుడు. సౌలు చూడండి, సౌలు ఏం చేస్తున్నాడు చూడండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాడు, తిక్కగా మాట్లాడేస్తున్నాడు. ఎందుకురా అంటే, ఎందుకు సౌలు ఎలా అయిపోయాడంటే కారణం ఒకే ఒకటి, ఫేమ్ ఫేమ్ ఫేమ్, పబ్లిసిటీ, ఫాలోయింగ్. ఈ పిచ్చున్న వాళ్ళు త్వరగా శ్మశానానికి పోతారు. మీరు పార్టీలు ఎలా కడతారో తెలుసా? పార్టీలు ఎలా కడతారు చెప్పిన, అందరిని తీసుకెళ్ళి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తారు తెలుసా? అందరిని తీసుకెళ్ళి పెట్రోల్ బంకులో, అదే రాజకీయ పార్టీలు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తారు. ఇంకా రెస్టారెంట్ తీసుకెళ్ళి బిల్లు కడతారు. ఇలా కట్టగా నేను ఏం చేస్తానంటే, అన్నీ మనకు పెట్రోల్ కొట్టిస్తున్నాడు, అన్నీ అదే నేనే అన్నీ పెట్రోల్ కొట్టిస్తున్నాడు, అన్నీ బిల్లు కడుతున్నాను, కానీ మీరు అందరు నాకు గొడి కడతారు. మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఫేమ్ ఫేమ్ పిచ్చి పట్టిందో, ఫేమ్ పిచ్చి పడితే చూసా రీసెంట్ న్యూస్ ఒకటి జరిగింది. ఇంక నన్ను రివరింగ్ అడగండి, ఎందుకంటే అందరూ తిడుతున్నారు, ఇంక నేను కూడా తిడితే సత్తాడు. ఇంక ఫేమ్ పిచ్చి పడితే పిచ్చేసలు వేస్తారు, ఫేమ్ పిచ్చి పడితే డ్రామాలు వేస్తారు, ఫేమ్ పిచ్చి పడితే ఇక ఎంతకన్నా జిగదాడతారు. ఫేమ్ పిచ్చి పట్టిందో, పబ్లిసిటీ పిచ్చి పట్టిందో, ఆ నాడైనా చంపేసుకుంటాడు, ఎదుటోడినైనా చెప్పండి చంపేస్తాడు. వాళ్ళ పిచ్చి ఎలా ఉంటుంది చెప్పనా? సురేష్ గారిని పక్కన నిలబెడితే, నేను పక్కన నిలబెడితే సురేష్ అడుగుతాడు అనమాట ఇంకొకరిని, జేమ్స్ అనే బాగా చెప్పాడు ఇవాళ మెసేజ్, నేను బాగా చెప్పానా? అది ఎలా అదే కదా మెసేజ్. ఆడు అడగడం అంతగా ఆడి మీద వంకెట్టుకుని చెప్తున్నా. అప్పుడు ఆడికి సమ్మగుండా ఆన్సర్ ఏంటి చెప్పిన సురేష్ గారికి చెప్పండి, కడుపు చల్లగా ఉంటుందా ఏలాడికి, లేదా అరగదు. నువ్వు బాగా చెప్పు. ఇలాంటి వాగుళ్ళు వాగిన వాళ్ళు మా జర్నీలో మేము చాలామందిని చూసాం. సెమినార్ వేదికలు కూడా మేము ఎక్కించాం, వాడాలనుకున్నాం. ఆ స్పార్క్ వీళ్ళకి సంఘానికి అవసరం అనుకున్నాం. 2-3 మెసేజ్లు చెప్పేసరికి వాళ్ళు మాట్లాడి చెప్తున్నా, మేము లేకపోతే సెమినార్ లేదన్నారు, గెట్అవుట్ అని చెప్పాము. అంతే, నేను లేకపోయినా నువ్వు లేకపోయినా సెమినార్, ఈ కహానీ వద్దు. ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలందరూ ఒక గ్రూప్ పెట్టి, ఇక్కడికి వచ్చిన మగ పిల్లలందరూ ఒక గ్రూప్ పెట్టి, వీళ్ళందరికీ ఒక మోటివేషన్ చేసి ఇట్లాంటివి చేశారు. ఈరోజు సేవ లేకుండా పోయారు. వాళ్ళకో దిక్కు దేవం లేదు, వీళ్ళకో దిక్కు దేవం లేదు, ఉన్నారు లేదు కూడా తెలియదు. దేవుడు వాళ్ళని మళ్ళీ సంఘంలోనికి దేవుడు రప్పించును గాక. ఫేమ్ జోలికి పోవద్దు, పొగడతల జోలికి పోవద్దు, గాస్పల్లే చెప్పండి, గాసిప్ చెప్పొద్దు. ఒకరిని చెడ్డ చేసి మనం గొప్పవద్దు, అందరికన్నా మనం తోపులు తురుములు అని చెప్పండి, చెప్పుకోవద్దు, పబ్లిసిటీ వద్దు. ఆ టైంలో పిచ్చి పిచ్చి ప్రవచనాలు చెప్తున్నాడు. నిజానికి తర్జుమాలో ప్రవచనం ఉంది, కానీ మూలం వేరే ఉంటుంది. ఇంకా నేను వివరించట్లేదు. ప్రవచనం చెప్పుచుండగా దావీదు మునపటిలాగానే ఈయన చేత పట్టుకుని వాంచి. ఇప్పుడు చెప్పండి, బహుశా ఎవరి కోసం వాగుతుంటాడు చెప్పండి, గెస్ చేయండి. దావీదు కోసమే వాగుతున్నాడు, దావీదు కోసమే పరితపిస్తున్నాడు, దావీదు కోసమే. ఆ వాగుల్లో వచ్చిన ప్రార్థన ఏంటో తెలుసా? ఒక వ్యాఖ్యానకర్త రాశాడు ఏమనంటే, ఇలా ప్రార్థన చేసుకున్నాడు సౌలు, దేవా 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 అంటే తనలో తాను దురాత్మ, అది పరిశుద్ధాత్మ అనుకుంటున్నాడు, దురాత్మతో తనలో తాను చేస్తున్న ప్రార్థన, ప్రభువా ప్రభువా నన్ను ఎట్లా అయినా సరే హెచ్చించుము అని. ఏం చేస్తామంటే, ప్రభువా నా శత్రువు దినదినము నా ఎదుట అభివృద్ధి పొందుతున్నాడు, వాడిని ఎట్లా అయినా సరే తీసే నన్ను చెప్పండి ఆశ్రది. ఇలాంటి ప్రార్థన పరిశుద్ధాత్మ వాళ్ళు చేస్తారు, దురాత్మ వాళ్ళు చేస్తారు చెప్పండి. ఒకరిని తీసేమని మనం చేయొచ్చండి ప్రార్థన?
తనలో తాను చేసుకుంటున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, విన్నపాలు చేస్తున్నాడు, పొంతం లేని శాపాలు పెడుతున్నాడు, తనలో తాను ఉక్రోషం తెచ్చుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే తనకి తానే శత్రువు అయిపోతున్నాడు అన్న సంగతి మర్చిపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి శత్రువుగా దావీదు ప్రాణాలని తీసేయమంటున్నాడు. అంత ఉక్రోషంలో మీరు ఊహించుకోండి. మనకి ఎప్పుడన్నా అంటే అది వేయకూడదు, కానీ ఎప్పుడన్నా మనకి ఇలాంటి ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ చిన్న డెమోలాగా ఎవరైనా యాక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అంత పర్ఫెక్ట్ యాక్టర్ లేరు మనకి. సీరియస్ క్యారెక్టర్ ఉంటుంది ఎవరిది, హీరోది. ఆ హీరో సీరియస్ క్యారెక్టర్ వేపిస్తే సీరియస్ క్యారెక్టర్కి హీరోదికి ఏ డ్రెస్ వేయాలి తెలియక ఒక పొడవుకున్న నైట్ వేసేసారు హీరోది గారికి. హీరోదికి నైట్ వేసేయడం ఏంటి, ఆంటీ గారు ఎవరు తీసారు లూజ్ అయిపోతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, ఎలా ఎంత దారుణం ఉండి హీరోది కూడా నైట్ వేసి తిరగడం ఏంటి. సౌలు అనగానే సౌలు ఎలా ఉండాలి, దావీదు అనగానే ఎంత బ్యూటీగా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ డెమో చూస్తే కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు కానీ సెట్ అవ్వట్లేదు. అందుకే మనమే ఊహించుకుందాం. దేవుని దయ వల్ల ఒక 20 years తర్వాత అంత టెక్నాలజీ మన చేతుల్లోకి వస్తే మనమే ఆ స్టోరీస్ అన్నీ క్రియేట్ చేద్దాం. షార్ట్ ఫిల్మ్స్గా మనమే రిలీజ్ చేస్తాం. ఇంకా దేవుడికి మహిమార్థంగా క్యారెక్టర్ని ఇంకా మనం చూపిస్తాం. ఊహించండి, మనిషి ఇలా తిరుగుతున్నాడు, చేతి ఇరుసుకుంటూ అలా అనుకుంటూ తిట్టుకుంటూ. దావీదు పేరింటేనే ఆయనకు ఒక రకమైన ఎలపరం వస్తూ అదే మాట, ఆ సౌండ్స్, ఆ పదేలు అలా వినబడుతున్నది. ఎవరికి చెప్పండి, పదేలు జై జై పదేలు అలా వినబడుతున్నప్పుడు దావీదు గారి పేరు ఆయనకి అస్సలు రకరకాలుగా ఉంది, తిక్కగా ఉంది. సరిగ్గా ఆ టైంలో సర్వీస్ చేయడానికి వచ్చినట్టు ఎవరు చెప్పండి. ఇంకెలా ఉంటుంది సౌలుకి? సరిగ్గా అదే టైంలో సర్వీస్ చేయడానికి వస్తే దావీదు గారిని చూసి అప్పుడు సౌలు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు మునపటిలాగానే వేణ చేత పట్టుకుని వాయించను. ఇక్కడ జాతక వినండి, వేణ చేత పట్టుకుని వాయించును. గొలియాతుని చంపిన ఆ చేతులు, గొలియాతు తలను మోసిన ఆ చేతులు, గొలియాతు తల మీద చేతులు పెట్టి నలిపేసిన ఆ చేతులు, అంత గంభీరమైన చేతులు, సైన్యాధిపతిగా పనిచేస్తున్న ఆ చేతులు, ఇప్పుడు ఆ చేతులు ఇన్స్ట్రుమెంట్ ఉంది. మీకు ఏమర్థమవుతుందో చదువుతుంటే? ఒక ప్రొఫైలిక్ ట్యాగ్ అని తగిలించుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దిగడం అంటే ఎంత దిగువ స్థాయి గుండె ఉండాలండి. ఆల్రెడీ 10 ఏళ్ళ ఫిగర్ అక్కడ. ఆయన బీట్ చేసే ఫైటర్ లేడు, ఆయన బీట్ చేసే సంగీతకారులే. ఆయన దాటిపోయే రికార్డ్స్ ఇప్పట్లో ఎవడో కొట్టలేడు, ఎప్పటికి ఎవడో కొట్టలేడు. అలాంటి రికార్డు ఆకాశం అంత బెంచ్లో ఆయన పెట్టినప్పుడు అక్కడి నుంచి కిందకు వచ్చాడట. ఏం చేయడానికంటే సర్వీస్. గుర్తుపెట్టుకోండి, నేను అదే అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పండి, మన పని ఎక్కడుందో మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడికి పోయినా మన మూలాలు ఏంటో మర్చిపోకూడదు. దావీదు గారు గొలియాతుని చంపిన తర్వాత, దావీదు గారు సైన్యాధిపతిగా అప్పటికే ప్రతి పనిని చేస్తున్న తర్వాత, ఇంత టైంలో కూడా, అలాంటి టైంలో కత్తి బట్టిన, తల బట్టిన, గొలియాతు పీక బట్టిన అలాంటి చేతులు ఇప్పుడు ఈయనబట్టి చెప్పండి కలత చెందిన తన రాజుకి పరిచర్య చేయడానికి రాజ్యసభ లోపలికి వచ్చాడు. దావీదులో ఉన్న క్వాలిటీ చెప్పిన ఇన్నోసెంట్ అండి ఆయన. అది ఏది ఇక్కడ వరకు తీసుకోడు ఆయన. తీసుకుని దీన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఇది ఎలాగైతే అలా ఉంటుంది. ఈ సెట్టింగ్లు దావీదు గారికి ఉండవండి. దావీదు గారు ఎదుగుదలేడు చెప్పిన, ఆయన మనల్ని ఎనిమిగా భావిస్తున్నాడా, సర్లే మనకు పనందుగా వెళ్ళి ఓ సాంగ్ పాడి వచ్చేద్దాం అనుకుంటాడు. ఎవరు ఈయన ఇలా ఉన్నాడా, ఈయన మీల్స్ పెట్టాలా, సరే పెట్టేద్దాం, ఆయనకి ఆయుధాలు అందించాలా, అందించేద్దాం, ఈయనకి ఎలా చేయాలి. అది ఏదో నన్ను ఎంత ఎలా తిట్టిన తర్వాత మీల్స్ పెట్టాలి, ఇష్టం పెట్టేయాలి ఏదో అనుకోడు. ఆయన వచ్చాడు, అంత పెద్ద విజయం సాధించిన తర్వాత సంగీతం సేవ చేయడానికి సంగీతము కూడా సేవే. సంగీతం అంటే అంత పెద్ద ఎదిగిపోయిన తర్వాత ఇంకా ఏ పాటలు పాడుతున్నావు? దావీదు నీ మీదే పాటలు రాస్తున్నారయ్య అంటే నా పాట కాదు, దేవుని పాటే పాడతా. ముందు మెల్లగా దేవుని పాటలు కొడతారు, తర్వాత చెప్పండి మెల్లగా ముందు అదే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ అందరు కదలండి, మెల్లగా దేవుని పాటలు కొడతారు. కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం సెక్యులర్ మ్యూజిక్ వెళ్తారు, తర్వాత సినిమాలు పోతారు.
ఇదేం పోయేయగలమండి? నేను అడుగుతున్నానే సీరియస్గా, మనం కూడా ఎవరైనా మన వెనకాల జరిగితే ఆడెవడైనా సరే మీరు మాకు వద్దు. నేను సీరియస్గా చెప్తున్నా. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా దేవుడికి ఇవ్వాల్సిన చెప్పండి, ఇవ్వాల్సిందే. నేను అక్కడ పోయి సంబరాల్లో వాయిస్తాను, ఇక్కడ పోయి పార్టీలో వాయిస్తాను, ఇక్కడ పోయి అక్కడ వాయిస్తాను, ఇక్కడ పోయి ఇక్కడ వాయిస్తాను, ఎక్కడ వాగిస్తాను అక్కడ వాయిస్తాను, తర్వాత వచ్చి నేను ఇక్కడ వాయిస్తాను. నీకు వాయిస్తాడు ఏమనుకుంటున్నావు? ఉంటే దేవుళ్ళు ఉండు, ఉంటే ఇక్కడ ఉండు, ఉంటే పూర్తిగా ఇందులోనే కొనసాగు. లేదా పూర్తిగా పో, ఆ ఇండస్ట్రీలు ఎడతావా, లోకల్ ఎడతావా, క్లబ్బులు ఏడుస్తావు, ఎక్కడ ఏడుస్తావు అక్కడ పొండే. కానీ అందులో అంటే కనుక కుదరదుగాక చెప్పండి. దావీదు చూడండి, దావీదు మీద సొంత పాటలు, దావీదుకి పబ్లిక్ సాంగ్స్, దావీదుకి పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆయన వేయకుండానే వచ్చేసింది. కానీ ఆ ప్లాట్ఫామ్ నాకు వద్దు, ఆ సాంగ్స్ నాకొద్దు, ఆ ఫేమ్ నాకొద్దు, ఆ ఫాలోయింగ్ నాకొద్దు. నాకు కావాల్సింది ఏంటంటే నన్ను ఫాలో అవను కాదు, నేనే దేవుణ్ణి ఫాలో అవుతాను. దేవుని ఫాలో అవుతున్నాడు. సైన్యాధిపతిగా స్త్రీలు ఆయన పొగుడుతున్నప్పుడు నాణ్యమైన గానం చేస్తూ నాట్యం చేస్తూ సౌలుకి 1000, దావీదుకి 10,000 అన్నప్పుడు సౌలుకి వ్యక్తిగత పరిచర్య చేయడానికి వచ్చాడంటే, ఒక్కసారి పేరు వచ్చిన తర్వాత నువ్వు కింద చిన్న చిన్న పనులు చేయమంటే నువ్వు నేను చేయగలమా చెప్పండి? ఇది ఎలా ఉంటుందంటే, నేనే సేవకుండంటే మళ్ళీ నాకు సర్వెంట్లు, నాకు సర్వెంట్లు, మళ్ళీ ఆ సర్వెంట్లకి సర్వెంట్లు. ఇవి కుదురుతాయా? నా పని నేనే చేయాలి, మీ పని మీరే చేయాలి, వాళ్ళ పని వాళ్ళే చేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేయాలి, గుర్తుపెట్టుకోండి. దావీదు గారు, ఎవరు నువ్వు చెప్తాడురా, దావీదు గారు ఇటు స్ప్రింగ్ మింగాడండి చిన్నప్పుడు. దావీదు గారు చక్కగా తన యొక్క పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, అలా చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు దావీదు గారు వచ్చారు, తను పని చేస్తున్నాడు. విచిత్రం ఏంటి చెప్పిన, సౌలు చేతుల్లో ఏముంది? ఈటుంది. బాగా వినండి, ముగిస్తాను. సౌలు చేతుల్లో ఏముంది? ఈటుంది. దావీదు చేతుల్లో ఏముంది? వేణుంది. ఇప్పుడు చెప్పండి, సౌలు చేతుల్లో ఈటే, దావీదు చేతుల్లో ఈన. ఈటె దేనికి గుర్తు? హింసకు గుర్తు. వీణ దేనికి గుర్తు? సేవకు గుర్తు. దావీదు సేవ, సౌలు హింస. ఈ రెండిట్లో ఉన్నప్పుడు ఈ రెండింటి మీద చూడండి. ఈటు ఉన్నవాడేమో హింసకు గుర్తుకున్నాడు, ఏనున్నవాడేమో సేవకు గుర్తుకున్నాడు. ఈ రెండు చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈట చేతిలో ఉన్నప్పుడు, సరిగ్గా చేతిలో ఈటు ఉన్నప్పుడే సౌలు మీదకి ఏం దిగింది చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దురాత్మ ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఏమని? ఇసిరే కోడితే గోడకు జారబడేలాగా ఇసిరే. ఇప్పుడు చెప్పండి, ఎంత దురాత్మ మనల్ని ప్రేరేపించినా మన కాన్షియస్ మనకు ఉంటుంది, ఇసరాలా వద్దా. ఈ మనిషి మీదకి నింద, ఈ రాయ, ఈ ఈటె, ఈ బాణము, లేదా ఈ గాసిప్స్ మనం ఇసరాలా వద్దా అనే కనీసపు ఇంకిత జ్ఞానం సౌలుకైనా ఎవరికైనా ఉండాలా వద్దా? సౌలు చేస్తున్న పని ఏంటో తెలుసా? సౌలు చేస్తున్న పని, తన వ్యక్తిగత స్వేచ్ఛని దురాత్మకు అప్పగిస్తున్నాడు. దురాత్మ ఇస్తున్న ఆలోచనకి తన జెండా పాదుతున్నాడు. దురాత్మకే ఓటేశాడు. చక్కగా తన కొరకు సంగీతం వాయించడానికి వచ్చిన వ్యక్తి మీదకే. ఇప్పుడు చెప్పండి, మేలు చేసేవాడికి కీడు చెయ్యాలనుకుంటున్న వాడు ఆత్మ సంబంధ దురాత్మ సంబంధ చెప్పండి. ఇదే మీకు గుర్తు. 10 వాసాలు లెక్కెట్టావా, ఇంటికి ఇంకా దూలాలు లెక్కెట్టావా, లెక్కలు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు 10 ఏం చేస్తున్నావు? సౌలు యొక్క బృందము, సౌలు తాలిక. మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఎవరినైనా మీరు గమనించండి. నీకెవరైనా, నీ ఆఫీసర్ కానీ, నీ గురువు కానీ, ఇక ఎవరైనా మేలు చేస్తే, ఆ మేలు చేసిన నువ్వు పొడిస్తే నువ్వు సౌలు గారి తాలిక కాదా? క్షమించండి, సౌలు గారి తాలిక కాదా? నువ్వు సౌలువే జనరేషన్కి. మేలు చేసినోడికి కీడు చేస్తావు, మేలు చేసినోడికి పేరెడతావు, మేలు చేసినోడు మీరు తిరగబడతావు. అరే ఇంత మేలు చేసి మీ మనసు బాగోలేదని నేను అంత బిజీ వర్క్లో ఉన్నా, అంత ఫేమ్ నేమ్లో ఉన్నా, మీకోసం నేను దిగొచ్చి ఇంత సంగీతం వాయిస్తుంటే మేలు చేస్తున్నా, నాకు మీరు కీడు చేస్తున్నారని దావీదు చెప్పకపోయినా ఈ పెద్ద మనసుకు అర్థం అవ్వలేదండి. అర్థం అవ్వలేదు ఆయనకి. పైగా ఏంటి చెప్పిన,
అంత సంగీతం వాయిస్తున్న ఆయనకి ఏ సంగీతం అయితే ఒకప్పుడు సంగీతం వాయించిన వెంటనే దురాత్మ పోయేది. అంతకుముందు అధ్యాయాల్లో 16 అధ్యాయంలో ఆ సంగీతం వాయిస్తే దురాత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు సంగీతం వాయించినా దురాత్మ పోతలేదు, ముదిరిపోయింది జబ్బు. ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదు. ఒకప్పుడు అదే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే పోయేది, ఇప్పుడు ఆ దురాత్మ తీవ్రత పెరిగిపోయింది. ఎందుకు తీవ్రత పెరిగిపోయింది? నీలో అసూయ పెరిగిపోయింది, నీలో అలజడి పెరిగిపోయింది, నీలో అబద్ధాలు పెరిగిపోయి, నీలో నిందలు పెరిగిపోయి, నీలో అన్నిటికన్నా ముఖ్యంగా ఫేమ్ నేమ్ పెరిగిపోయింది. ఈ ఫాలోయింగ్ పిచ్చి నీకు పట్టేసింది. అందుకే వాడు పొమ్మన్నా పోడు, నువ్వే సింహాసనం వేసి కూర్చోబెడితే ఆడు ఎట్టా పోతాడు. వర్షిప్ చేసినా పోడు, సంగీతం కొట్టినా పోడు, ఆడు ఎంత మెలోడీ కొట్టినా పోడు. ఆడుంటాడు. ఆడుండి ఏం చేస్తున్నాడు? ఆడు చాలా జాగ్రత్తగా ఎంత బాగా చేస్తున్నాడంటే వాడు లోపల కూర్చుండి బిగించేయాలనుకున్నాడట. ఎవరిని చెప్పండి? దావీదు గారు. నా 11 వచ్చిన చదవండి ఒకసారి. 11 వచ్చిన. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటు ఉండగా దావీదుని పొడిచి గోడకు బిగించదని అనుకొని సౌలు ఆ ఈటని ఇసిరను గోడకు బిగించదని అనుకొని అన్నాడంటే, అనుకుంటున్నాడంటే సౌలు అనుకుంటున్నాడా? సౌలు అనకముందే దురాత్మ అంటుందా? నీ బాగుందా? మళ్ళీ చెప్పండి. సౌలు అనుకుంటున్నాడా? దురాత్మ అంటుందా? తన కాన్షస్తో తానే డెసిషన్ తీసుకుంటున్నాడు. దయ్యంగాడు వచ్చి మన తల వెంట్రుకలు ఇంట్రుకు కూడా లాగలేడన్నది ఎప్పుడు చెప్పినా? నువ్వు లొంగకు ముందు. అది అలాగంట కదా అనగానే డింగు అని పెద్ద అయిపోయినాక నీకు ఆడు చెప్తాడు, ఇది నిజమా? తెలుసా నీకు? నిజమా? సురేష్ ఏమన్నాడు తెలుసా? ఇలారా వెళ్ళరా, నీకు రొట్టె ఇరిచినప్పుడు చిన్న ముక్క ఎట్టారా లేదా? చిన్నదే కదా ఎట్టారు. అదే ముక్క తెలుసా? మిగిలిపోయిన ముక్క. అవునా అంటే అందరితో ముక్క కదా? అది కాదు. మన కేక్ కట్ చేశాడు జేమ్స్ అని, నీకు ఎట్టాడా? పెట్టలేదు కదా. పెట్టాడు జేమ్స్ అని. ఏమనుకుంటున్నావు? నీ కేక్ ఎట్టాడు, క్రీమ్ కూడా ఎట్టాడు, ఏమనుకుంటున్నావు? అలా చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓనుగా దయ్యంగాడు మనకు సూత్రాలు, దయ్యంగాడు మనకు వాళ్ళ దయ్యంగాడు మన గురింతాలు నేర్పించాలంటే ముందు ఆడికి పీట ఎక్కును. ఒకప్పుడు అదే దయ్యం వాయిస్తే పోయేది, ఇప్పుడు వాయించినా పోవట్లేదు. అంటే గుడి కట్టేస్తావు లోపలాడికి. ఎందుకు పోతాడాడు? ఆరాధనలు అనుకుంటున్నాడంట. బిగించదని అనుకున్నాడంటే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోయావు. ఆడు నేను మెంటల్లాగా తయారు చేశాడు. అందుకే నీకు ఎవరో పొగిడినా నచ్చదు, ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు, ఎవరైనా సంపాదించుకుంటే నచ్చదు, ఎవరన్నా ముందుకుంటే నచ్చదు. ఎందుకంటే దురాత్మ నీలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా నువ్వు పక్కా ప్లాన్స్ చేస్తావు. ఈ ప్లాన్స్ అన్నీ సమాజాన్ని చెడగొడతాయి, కాపురాలు చెడగొడతాయి. ఈ ప్లానింగ్స్ అన్నీ సంఘాన్ని చెడగొడతాయి, స్నేహాన్ని చెడగొడతాయి, ప్రేమలు చెడగొడతాయి. ఈ పెంటెకోస్ట్ డేలో మీ అందరికీ నేను చాలా గట్టిగా చెప్తున్నాను, మీరు ఎలా ఏ విరోధంతో తీసుకున్నా మీరు మారుమనసు పొందండి. ఎవరిలో అయినా ఈ కొండెముల బుద్ధి, దురాత్మ బుద్ధి, ఒకరి మీద ఒకరు గాసిప్స్ చెప్పుకునే లాంటి ఐడియాలజీ ఉంటే మానేసేయండి దయచేసి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఫేమ్ నేమ్ ఆయన ఇవ్వాలండి. పోగేసుకున్న ఫేమ్ నేమ్ నిలబడదు, ఉండదు. అలాంటిది వచ్చినా మనకు బీపీ షుగర్లు తప్ప దేని వల్ల ఉపయోగం ఉండదు. ఆయన మన తోడుంటే, మనం ఆయనతో ఉంటే, వద్దన్న అడవిలో ఉన్న అన్నీ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది టెక్స్ట్ చెప్తారు, ఇదిగో సొసైటీలో మనం క్లాసిక్ మెసెంజర్గా మనం వెళ్ళిపోవాలంటే ఆ గొప్ప సంఘాన్ని మనం కట్టండి. బ్రదర్ డ్రెస్ ఇలా ఉండకూడదు బ్రదర్. ఎలా ఉండాలంట? కొంచెం మీరు ఫార్మల్గా ఇన్సర్ట్ ఆడెవడ ఇన్సర్ట్ చేశాడు మొన్న నాకు బర్త్డేకి. ఆ ఇన్సర్ట్ చూసి నాకే చచ్చిపోవాలనిపించింది. ఆడెవడ ఆ కాల్ ఏంటి, నేను కాదు. ఏ వచ్చాక ఎవడెవడ ఏంటి తెలుస్తలేదు. రేపు బాత్రూమ్ బోర్డు కూడా ఏడేలో ఉన్నారు బయట. ఇవన్నీ రకరకాల సలహాలు ఇస్తారు. ఇన్సర్ట్లు చేస్తే సేవ చేసేస్తామా? సూట్లు వేసేస్తే సేవ చేసేస్తామా? మెలోడీ మాట్లాడితే సేవ చేసేస్తామా? కొంతమంది చెప్తారు ఎండింగ్ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి, అదోలా మాట్లాడాలంట. అదోలా అంటే కుమారుడా నువ్వు సౌలువా దావీదువా చెప్పుము అనగానే ఆడు చెప్పడాడు చెప్తాడు. ఆడు సౌలు కన్నా డేంజర్గా ఆడు చెప్తాడా? ఏ జనరేషన్కి తొలపాల్సిందే. నేను గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు కొట్టిస్తే మనం మాట్లాడే సామాన్యమైన మాట కూడా ఎదుటోడికి పనిచేస్తుంది. సూత్రం ఇదంతే.
దేవుడు మనతో ఉంటే, మనం దేవుడితో ఉంటే, మనం మాట్లాడే చిన్న మాటలు కూడా పనిచేస్తాయి. ఇది ఫోకస్ ఉండాలి. దావీదులో ఉన్న గొప్ప గుణం ఇన్నోసెంట్, అంతే. ఆ మనిషి ప్రతిదీ హార్ట్లో పెట్టుకోడు, దేవుడిని తప్ప ఇంకేది పెట్టుకోడు. అందుకే దావీదు మీదకి ఈట ఇసిరాడు. ఇసిరితే ఏమైందంట చెప్పండి, అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకోను. గురి తప్పింది అని అడుగుతున్నాను. గురి తప్పిందా? దేవుడు తప్పించాడు. దేవుడు మనతో ఉంటే ఎదురుగున్నది గొలియాతుగాడని ఇసింది రాయి అయితే అది గురి తప్పదు. దేవుడు మనతో ఉంటే ఎదుర్కొన్నది పర్వతమైన మనం గురి పెడితే గురి తప్పదు. దేవుడు మనతో లేకపోతే టార్గెట్ పెద్ద బోర్డు ఉన్నా గురి తప్పుతుంది, టార్గెట్ మిస్ అవుద్ది. దావీదు విసిరిన రాయి గురి తప్పలేదు, దావీదు విసిరిన రాయి గురి తప్పలేదు. కానీ సౌలు విసిరిన ఈట ఎంత దగ్గరకు ఉన్నవాడికి విసిరితే గురి తప్పిందంటే ఈ మనసులో పరిశుద్ధాత్మ లేడు. ఎవరన్నారు చెప్పండి? దురాత్మ. అదిగో తమ్ముడు ఇమేజ్లు వేస్తారు చూడండి. దురాత్మ ఉంది, గురి తప్పింది కాదు. చెప్పండి, దేవుడే తప్పించాడు, దేవుడే తప్పించాడు, దేవుడే తప్పించాడు. ఇప్పుడు చెప్పండి, గురి తప్పిన ఈటే దావీదు ముందే పడింది. ఎక్కడ జాతకమేనండి, గురి తప్పిన ఈటే దావీదు ముందే పడింది. ఇప్పుడు దావీదు ఎంగేజ్లో ఉన్నాడా, సౌలు ఎంగేజ్లో ఉన్నాడు చెప్పండి? వస్తువు ఎవరు త్వరగా తీయగలరు చెప్పండి? ఆప్షన్ ఎవరికి ఉంది చెప్పండి? ఎవరిని వేసేది చెప్పండి? ఎవరు లేచిపోతారు చెప్పండి? ఇప్పుడు కానీ దావీదు చేయడు. దట్ ఈస్ డేవిడ్. గుర్తుపెట్టుకోండి, చేయడు ఆయన. ఇప్పుడు ఈ టైంలో పడిన గురి తప్పిన ఆ ఈట తీసి, గొలియాతే నన్ను ఏమి చేయలేకపోయాడు, గొలియాతే నన్ను చంపలేకపోయాడు, నువ్వు నన్ను చంపుతావా, నా మీదకి ఈటిస్తావా అని ఒక్కసారి ఆ ఈటలా తెచ్చి కంఠం మీద పెట్టి, ఫస్ట్ లాస్ట్ వార్నింగ్ ఇదే, ఇంకోసారి ప్లాన్ చేసి ఉంటే దించేస్తాను అన్నాడా? ఏమనకుండా తప్పించుకొని చెప్పండి వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, దావీదు ఈట తీసుకుని దాన్ని వెనక్కి విసిరిన తర్వాత శత్రువుకి తగిలిన ఆ బాణం లేదా ఆ ఈట ఏదైతుందో, తగలాలనుకున్న ఆ ఈట ఏదైతుందో ఒక్కసారి మళ్ళీ వెనక్కి తీసుకుని దావీదు ఒక్కసారి తన మీదకి చంపేస్తే అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా? నేను అడుగుతున్నాను, దావీదు సౌలుతో ఫైట్లోకి దిగితే మీరు ఫైట్ జరగకుండానే రిజల్ట్ చెప్పచ్చు. ఎవరు గెలుస్తారు చెప్పండి? అది మరి చెప్తున్నాను. పౌలు ముందు ఎంత ప్రసంగికులు వచ్చినా పౌలు పౌలే, దావీదు ముందు ఎంత ఫైటర్స్ వచ్చినా దావీదే. ఆ ఫ్లేవర్ని ఎవడు బీట్ చేయలేడు. రాసి పెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చిన వరం నువ్వాడు, నీకు ఇచ్చిన వరం నువ్వాడు, నీకు ఇచ్చిన వరం నువ్వాడు, నీ వరం నీదే. సురేషే, తమ్ముడు స్టీఫెన్ దొడ్డారే, ఇంకెవరైతే ఎవరున్నారు వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే డేవిడ్ గారే, ఎవరు వాళ్ళే. ఎవరు వరాన్ని వాళ్ళే వాడాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకరు మేము బీట్ చేస్తాం, చెప్పండి రన్నింగ్ చేస్తామంటే చెప్తాను, కాలేజ్ దగ్గర కూడా కూర్చోబెడతాడు. మన పని మనది, మన బాధ్యత మనది. పడిపోయిన ఈటే తీసి, నిజానికి కోడితే సౌలు ఎందుకు పనికిరాడు, కోడితే సౌలు ఒక్క దెబ్బకి గొలియాతుని కొట్టినాడు. గొలియాత్ అంటే నడుతున్నాను, సౌలు కన్నా పడవ ఉంటాడు, ఆ పడవనే కొట్టాడంటే ఈయన కొట్టలేడా? సంగీతం వాయించడానికి మెల్లగా కనబడుతున్నాడా? వెనక్కి వచ్చాడని స్లోగా కనబడుతున్నాడా? తగ్గి మాట్లాడతాడని స్లోగా కనబడుతున్నాడా? ఆ మనిషి స్లో కాదు, ఆ మనిషి బ్యాటిల్ గ్రౌండ్లో ఒకలా ఉంటాడు చెప్పండి, ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఒకలా ఉంటాడు. రెండు చూస్తానంటే కష్టం ఆ మనిషితో. ఎవరు చెప్పండి? వచ్చాడు. ఒకవేళ దావీదు నడుతున్నాను, ఆ ఈట తీసి చంపేస్తే ఆయన దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏంటంటే ఆత్మరక్షణ కొరకు చెప్పండి చంపేశాను. చంపితే దావీదుని అడిగే వాళ్ళు ఉన్నారా? సౌలు సన్న కూడా అడగడు. గుర్తుపెట్టుకోండి, మై ఫ్రెండ్ నువ్వేం చేసినా నాకు ఇష్టం అంటాడు కానీ అవకాశాన్ని తీసుకుంటున్నాడా? నేను మళ్ళీ చెప్తున్నాను, అవకాశం దేవుడు మనకిచ్చిన అది రాంగ్ అయితే తీసుకోకండి. అవకాశాలు క్రియేట్ చేయకండి, అవకాశాలు కల్పించకండి. అవకాశాలు వచ్చేలాగా ప్రలోభానికి ప్రజల్ని ఈ ఫేమ్ నేముల కోసం సృష్టించకండి. దావీదుకు ఒక విషయం తెలుసు, అందుకని ఇన్నోసెంట్.
తన సింహాసనం తానే అధిష్ఠించగలడు. దావీదు ఇప్పటికిప్పుడు సౌలుని వేసేసి వెంటనే రాత్రే రాజకీయం మార్చలేడా? కానీ దావీదుకు ఒక విషయం తెలుసు, దేవా నువ్వు నన్ను పిలిచావు, ఎక్కడో నన్ను పిలిచి అభిషేకించావు, ప్రవక్తను పిలిపించావు, ఏంటని ఆలోచించే లోపే నాకు అభిషేకం చేస్తావు. నా లైఫ్లో నేను ఎప్పుడు కింగ్ అవ్వాలని అనుకోలేదు. నేను కింగ్ అవ్వాలనుకున్నది నేను అనుకోలేదు, మా నాన్న అనుకోలేదు. నేను కింగ్ అవ్వాలని నువ్వు అనుకున్నావు. అందుకే ప్రభువా, నేను అవ్వాలని అనుకున్నావు కనుక శత్రువును అడ్డు తొలగించుట నీ పని, నీ చిత్తానికి తలదించుట నా పని. నేను ఎప్పుడు ఎవరిని ఏమి చేయను ప్రభువా, నేను ఎవరిని చేయను ప్రభు. అందుకే దేవా 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 అని తను దేవుడి మీద ఆధారపడి సౌలు అడ్డు తొలగించాలని కానీ, సౌలును అడ్డు తొలగించి ఎలాగైనా సింహాసనం ఎక్కాలని కానీ ఎక్కడా లేదు. కానీ గమ్మత్తు చెప్పిన అదే వచనంలో ఎన్నిసార్లు ఈటిసిరాడంట చెప్పండి? 2 సార్లు. నేను అడుగుతున్నాను, ఆల్రెడీ దెబ్బ కొట్టేసిన మనిషి దగ్గరికి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి వెళ్తున్నాడంటే ఏంటండి దావీదు అసలు? అందుకే నేను సెంట్ గుర్తుపెట్టి మైండ్లో హార్ట్ లేదు చెప్పండి. పెట్టుకోడు అదే గొడవ పెట్టుకుంటాడు, అలా తిరిగి వస్తే చెప్పండి ప్రజలాడు చెప్తాడు. అది నేను అంటున్నాను, దీన్నే మోరల్ వాల్యూస్ అంటారు. దీన్ని గూడు కట్టేసి తేనె పుట్టల లోపలెట్టేసుకుని ఆ రోజు అలా చేశాగా రండి మీరు అందరూ ఇలా నువ్వు వాడితో మాట్లాడాలనుకో, నీకు నాకు చెప్పండి వాట్సాప్లో బ్లాక్ చేస్తానేమనుకుంటున్నావు. ఈ తెంగరేసలు మళ్ళీ చెప్తున్నాను నేను. పోయేవాడిని పోనీ, వచ్చేవాడిని రాని, మాట్లాడి అక్కడ మాట్లాడండి, ఇక్కడ మాట్లాడండి, వచ్చేవాడు రాని. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఎంత హామ్ చేసిన వాళ్ళైనా మన ఎదురుకు వస్తే దేవుని బిడ్డలుగా మనం ప్రైజ్ లార్డ్ వందనాలు అంతే. ఇది దావీదు మైండ్ సెట్. గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎదగాలనుకుంటున్నావా? ఈ బండ గుర్తుపెట్టుకో. దావీదు మొదటి దెబ్బ కొట్టిన వ్యక్తి దగ్గరికి మళ్ళీ పోయి ఆ మనిషికి సర్వీస్ చేయాలనుకుంటున్నాడంటే ఏంటండి దావీదు మనసు? 2 సార్లు తప్పించుకున్నాడు. ఒక్కసారి దెబ్బ కొట్టిన వాళ్ళతో మళ్ళీ మనం మాట్లాడడం, ఒక్కసారి మనల్ని నష్టపరిచిన వాళ్ళతో మళ్ళీ మనం మాట్లాడడం, ఒక్కసారి మన జీవితం మీద నిందన వేసిన వాళ్ళతో మనం మాట్లాడడం. కానీ దావీదు మాట్లాడేస్తాడు. వాళ్ళ సొంత అబ్బాయి ఎంత హాని చేసినా దేవుడు పర్మిషన్ లేనిది ఎందుకు జరుగుద్ది ఇదంతా అన్నీ? అది కదా సార్, ఆ గొట్టంగాడు సరిగా నల్లేనాడు, ఆడు వాగుతున్నాడు, పేరు సిమి. ఆడు కూడా వాగుతున్నాడు సార్, మీ మీద వానపాములు ఆడాడు, ఆడు కూడా లేచి మాట్లాడతాడంటే వానపాములకు కూడా దేవుడు వాయిస్ ఇచ్చాడు, వాగనే. ఏ స్థితిగతులైనా ఎవరికి అప్పగిస్తాడు చెప్పండి? అందుకే దావీదు ఎదిగాడు. మనం ఎందుకు ఎదగని చెప్పండి? గొప్ప ఉపవాస ప్రార్థన చేస్తాం, ప్రభా ఏంటి ఇంకా నా ముందాడు అలా మెల్లగా తిరుగుతున్నాడు, నేను చూడలేకపోతున్నాను ప్రభు, నువ్వు వాడుతున్నావు నాతో ఉన్నావు, ఎదురు చెప్పు ప్రభు, నువ్వు ఈ రాత్రికి చెప్తే కానీ చెప్పండి నాకు నిద్ర రాదు, నువ్వేదో ఒకటి చెప్తే కానీ నాకు నా మనశ్శాంతి ఉండలేదు రేపు ప్రభు అని చేస్తాం. కానీ సౌలు చేతుల్లో దావీదుకి మరణమున్న సౌలు చుట్టే తిరిగాడంటే ఎవరు చెప్పండి? టీ తాగొచ్చావా? గ్రీన్ టీ చెప్పండి. సౌలు చేతుల్లో దావీదు మరణమున్న సౌలు చుట్టే తిరుగుతున్నాడు ఎవరు చెప్పండి? దావీదుకు విషయం తెలిసి చెప్తున్నా, ఆయన సెలవు లేనిదే తల వెంట్రుకలకు ఎంట్రుక అయినను రాలదు. మరి బట్టపురల సంగతి ఏంటని అడగండి, అది వేరే సబ్జెక్ట్. ఆయన సెలవు లేనిదే తల వెంట్రుక కూడా రాలదు. ఆయన అనుకున్నప్పుడు నన్ను రాజుని చేస్తాడు, నన్ను రాజును చేయాలనుకున్నప్పుడు నన్ను ఎందుకు చనిపోవడానికి దేవుడు చెప్పండి అప్పగిస్తాడు. ఈట మొదట ఇస్రాడు, తప్పింపబడింది. రెండవసారి ఇస్రాడు, దేవుడు తప్పించాడు. 2 సార్లు కాదు, 100 సార్లు దావీదు మీదకి ఇసిరినా ఈట పక్కకు పోతాది. ఎందుకు చెప్పిన? గురి తప్పిస్తాడు. మీరు బెంగెట్టుకోకండి, మీ ఇదుల్లో ఎవరైనా శత్రువులు ఉంటే గురి తప్పించే దేవుడు మీకున్నాడు. మీ ఉద్యోగాల్లో, మీ యొక్క స్నేహాల్లో, మీ సంపాదనలో మీకు ఎవరైనా శత్రువులు ఉంటే బెంగెట్టుకోకండి. ప్రభువా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారండి, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని ముందు నువ్వు ప్లాన్ చేసేకు, ప్లాన్ అంతా ఫెయిల్యూర్ అయిపోద్ది. వాళ్ళేదో ప్లాన్ చేసి నువ్వు ప్లాన్ చేయకు, నువ్వేదో ఇవన్నీ మనకు సెట్ అవ్వండి, వదిలేయండి. ఎవరు వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోనియండి, ఎవరు చేసే పని చేయనియండి, ఎవరు చేసే నడుతున్నాను వాడబడితే ఉంటారు, దేవుడికి దగ్గరకు ఉంటే బాగుపడతారు, దేవుడితో పెనుగులాడితే కుటుంబాలతో ఆశ్రదింపడతారు, లేదా
కిరికిర్లు పెట్టినోడు, అసూయ పడినోడు, కళ్ళంతా విషం నింపుకున్నవాడు చివరికి సౌలు ఏమయ్యాడు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తాను, హిస్టరీ స్టోరీస్ మనకు నేర్పిస్తున్నాయి మన క్యారెక్టర్ జర జాగ్రత్త. ఎంత మంచి మాట రాసే చూడండి, ముగిద్దాం 12వ వచనంలో. మరలా తప్పించుకొనెను, యెహోవా తన్ను విడిచి దావీదుకు తోడైయుండుట చూసి సౌలు దావీదుకి భయపడ్డాడు. మీకు ఏమర్థమవుతుంది? నిజంగా బైబిల్ ఇక్కడ అర్థమైతే దేవుని మనసు, బైబిల్ విధానం మీకు అర్థమైపోవాలి. బయట దృష్టికి అందరికీ దావీదు ఎవరి చేతుల్లో ఉన్నట్టుంది? బయటికి చెప్పండి. సౌలు బాగా వినండి, దావీదు గారు ఎవరి కింద పనిచేస్తున్నాడు? సౌలు కింద పనిచేస్తున్నాడు. దావీదు ఎవరి చేతుల్లో ఉన్నాడు? సౌలు చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు దగ్గర సైన్యం ఉంది, సౌలు దగ్గర పేరుంది, సౌలు దగ్గర ఈట ఉంది, సౌలు దగ్గర బలం ఉంది, సౌలు దగ్గర రకరకాల ప్లాన్స్ ఉన్నాయి, సలహాదారులు ఉన్నారు, సౌలు దగ్గర ఎంతో విస్తారమైన ధనం ఉంది. సౌలు దగ్గర ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఇది బయటికి కనబడుతుంది, కానీ ఎవ్వరు చూడలేని పిక్చర్ సౌలు చూశాడు. దావీదు నా చేతుల్లో ఉండడం కాదు, ఇంటర్నల్గా నాకు అర్థమైన స్టోరీ, దావీదు దేవుడి చేతుల్లో ఉన్నాడు. ఈ మనిషికి అడ్డెళ్ళడం అంత మంచిది కాదు, భయపడ్డాడు. ఈ మనిషికి అడ్డెళ్ళడం అంత మంచిది కాదు. అందుకే దేవుడు అతనికి తోడై ఉండుట చూసి అందరూ దావీదు నా చేతుల్లో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ దావీదు దేవుని చేతుల్లో ఉన్నాడు. ఈ మనిషిని నేను టచ్ చేస్తే దేవుడు నన్ను టచ్ చేస్తాడు. ఈ భయం ఉంది, కానీ వెనకాల ఉన్నాడు ఊరుకోడు కదా. ఆడు దురాత్మ, ఆ దురాత్మగా రేపేస్తున్నాడు. ఎందుకు రేపేస్తున్నాడు? ఈ మనిషి ప్రార్థన చేసుకుంటే బాగుండు, కొంచెం ఆడు దూరంగా ఉండు. ఎవరు ఈ మనిషి ప్రార్థన చేయడు, ఏమి ఇచ్చాడు నడుతున్నాను, ఏమీ చేయనోడి దగ్గరికి, ఊడ్చి అమర్చున్న వాడి దగ్గరికి వాడు వస్తాడా? రాడు. చెప్పు, ఖాళీగా ఉన్నవాడి దగ్గరికి ఆడు ఎగేసుకుని వస్తాడు. ఇదిగో ఈ పెంతుకొస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటే నువ్వు ఎదుగుతావు, చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా ఉంటావు. దురాత్మ నీ మీద ఉంటే నేనే ఎదగాలనుకుంటా, చుట్టూ ఉన్న వారికి నాశనకరమైన వ్యక్తిగా, స్త్రీగా, పురుషుడిగా, చిన్నగా, పెద్దగా తయారైపోతావు. అందుకని అడుగుతున్నాను, లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మన అధికారం కింద లేం, మనుషుల కింద లేం, దురాత్మల కింద లేం. మనం పిలిచిన చెప్పండి దేవుని చేతుల్లో. ఇలాంటి చక్కటి బిడ్డ, ఒలీవ మొక్క లాంటి కుమారుడు, ఇలాంటి కుమారుడిని ఆ నిజమైన ద్రాక్షవల్లితో అంటుకట్టాలో వద్దా? కట్టాలి. అందుకే ఈ మొద్దు నుండి చెప్పండి సిగురు రాబోతుంది. ఆ సిగురుకి క్రైస్ట్కి మొద్దుగా, మోడుగా చెప్పండి ఈ దావీదుని మూలంగా దేవుడు పెట్టాడు. ఎందుకంటే ఇన్నోసెంట్ బాయ్, ఇలాంటి వాళ్ళు నాకు కావాలి. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఆ క్రీస్తుపురం ఆ సైడ్ నుండి క్రీస్తుకి అంటుకట్టబడ్డారు, ఈ సైడ్ నుండి క్రీస్తు శకం. చెప్పండి, మీరు ఇన్నోసెంట్గా ఉంటే కుట్రలో, పన్నాగాలు, దుష్ట కార్యాలు, అసూయలు మానేసి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారుగా దేవునికి దగ్గరగా ఉంటే ఇటు సైడ్ నుండి దేవుళ్ళో మళ్ళీ చెప్పండి క్రీస్తులో, ఆ జీవవృక్షంలో లేదా ఆ ద్రాక్షవల్లితో ఫలించే తీగలుగా చెప్పండి అంటుకట్టబడతాం. దావీదు వారం మనకు నేర్పించింది, శత్రు చేతిలో ఈట ఉంది, నా చేతుల్లో చెప్పండి ఏనుంది. కానీ గమనించండి, దావీదు చంపేయాలనుకుంటే ఈటే వద్దు చెప్పండి, వీణతో కూడా చంపేస్తాడు. అన్ని అవకాశాలు ఉన్నా, శత్రువు దొరికేసిన ఏమీ చేయకుండా వదిలేసి చూస్తారా? తగిన సమయం ఉంది, దేవుడే దావీదుని రాజుగా మార్చాడు. వెయిట్ చేయండి. ఫేమా వస్తుంది, వెయిట్ చేయండి. నేమా వస్తుంది, వెయిట్ చేయండి. మీకు స్థితిగతుల, ఆర్థిక ఫలముల, ఆరోగ్యమా, వెయిట్ చేయండి. ఎదురు చూడేసే దానికి బైబిల్ పెట్టిన పేరు నిరీక్షణ. ఆయన బలమైన హస్తముల కింద ఆయనకి మనం ఉన్నాం. రాత్రికి స్టోరీలు మారిపోవు. దేవుడు తగిన సమయం అందు అన్ని విధాలుగా సమృద్ధిని దయచేస్తాడు. ఆ క్రీస్తు మనందరికీ ఇలలోను పరలోకంలోను ఫలములు దయచేయును గాక. ఆమేన్.